పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత సువేందు అధికారి పేరు మరోసారి తెర మీదకొచ్చింది. సువేందు అధికారి అంటే చిన్న చితక నాయకుడు కాదు. కిందటిసారి ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన ధీరుడు. కాగా ఈసారి 2 సెగ్మెంట్ల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకటి నందిగ్రామ్ కాగా రెండో సెగ్మెంట్ భవానీపూర్. దీంతో మమతా బెనర్జీకి చుక్కలు కనిపిస్తున్నాయి. సువేందు అధికారి జాతీయ రాజకీయాల గురించి తెలిసిన వారికే పరిచయం అక్కర్లేని పేరు. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ పేరు తెలియని వారుండరు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక ప్రబల శక్తి అనే విషయం తెలిసిందే. అటువంటి ప్రబల శక్తి అయిన మమతా బెనర్జీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ధీరుడు సువేందు అధికారి. అవి 2021 నాటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. అప్పటికి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా 2వ టర్మ్ కొనసాగుతున్నారు. అంతేకాదు అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆమె అధినేత్రి. సదరు 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న పేరు, వ్యక్తిగత చరిష్మా తనను అవలీలగా గెలుపు తీరాలకు చేరుస్తాయని మమతా బెనర్జీ భావించారు. నందిగ్రామ్ నుండి తన విజయం ఖాయమని ఆమె డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడంతో మమతా బెనర్జీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోయారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ వర్గాలకు దిమ్మ తిరిగింది, బొమ్మ కనిపించింది. టీఎంసీ వర్గాల పరిస్థితి ఇలా ఉంటే సువేందు అధికారి పరిస్థితి మరోలా ఉంది. మమతను ఓడగొట్టడంతో సువేందు అధికారి పేరు ఒక్కసారిగా దేశమంతా మార్మోగింది. పశ్చిమ బెంగాల్లో అయితే సువేందు అధికారి ఒక హీరో అయ్యారు. జైంట్ కిల్లర్ అయిపోయారు ఆయన. అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. సువేందు అధికారి గతంలో మమతా బెనర్జీ శిబిరంలో ఉన్నారు. కాలక్రమంలో మమతా బెనర్జీకి దూరమయ్యారు. బీజేపీలో రాష్ట్ర స్థాయి నాయకుడయ్యారు. సువేందు అధికారి ఉన్నత విద్యావంతుడు. తండ్రి సీసీఆర్ అధికారి ఆయనకు ఆదర్శం. తండ్రి స్ఫూర్తితో సువేందు రాజకీయాల్లోకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. (1995లో తొలిసారి ఎన్నికల రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు. 1995లో తొలిసారి కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. ఆ తరువాత 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. అయితే 1998లో కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై కొట్టారు. అదే ఏడాది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరిన తరువాత సువేందు అధికారి రాజకీయంగా ఇక వెనుతిరిగి చూసుకోలేదు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి దగ్గరయ్యారు. ఆమెకు నమ్మకస్తుడిగా మారారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. అంతేకాదు అప్పట్లో ఎకనామిక్ సెజ్లకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమాల్లో మమతా బెనర్జీకి సువేందు అధికారి వెన్నంటి ఉన్నారు. బెంగాల్ రైతులకు అండగా నిలబడిన నాయకుడిగా సువేందు అధికారి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాతి కాలంలో లోక్సభకు పోటీ చేసి ఆయన ఎంపీ అయ్యారు. ఈ నేపథ్యంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు మమతా క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలతో ఆయన విభేదించారు. చివరకు 2020 డిసెంబర్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సువేందు రాజీనామా చేశారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కమలం పార్టీలో ఆయన చేరిపోయారు. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. ఏమైనా మరోసారి మమతా బెనర్జీపై సమరానికి సువేందు అధికారి రెడీ అయ్యారు.